హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయదీష్. మీరు చూస్తున్నారు జేడీ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది వీడియోకాన్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. మనకి కంప్లైంట్ ఏంటంటే ఫ్రిడ్జ్ పైన కూలింగ్ బాగానే అవుతుంది, అంటే ఫుల్ సఫిషియెంట్ కూలింగ్ కాదు కానీ నార్మల్ కూలింగ్ అవుతుంది. బట్ కింద క్యాబినెట్లో అయితే అస్సలు కూలింగ్ రావట్లేదని మనకి అందరూ కంప్లైంట్ చేసినట్టే వీళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. మన దగ్గర ఉన్న కిట్ అయితే తీసుకుని మనం కస్టమర్ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. చూడొచ్చు, ఇప్పుడైతే మనం అక్కడ ఉన్న స్క్రూస్ అయితే ఓపెన్ చేసి ఫస్ట్ అయితే మనం ఫ్రిడ్జ్ అన్నది పవర్ అన్ప్లగ్ చేసి తర్వాత ఈ మిషన్ అన్నది ఆఫ్ చేసి స్క్రూస్ అన్నది ఓపెన్ చేసుకుని పైన ఉన్న క్యాబినెట్ అయితే ఓపెన్ చేసాం. చూడొచ్చు, లోపల అయితే మొత్తం ఐస్ ఫ్రీజింగ్ అయిపోయింది. ఐస్ ఫ్రీజింగ్ అవడంలో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కిందకి కూలింగ్ పైన ఐస్ ఫార్మింగ్ అవుతేనే కింద కూలింగ్ వెళ్తుంది. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చూడొచ్చు, ఐస్ ఫ్రీజింగ్ మొత్తం ఐస్ కట్టేయడం వల్ల ఫ్యాన్ అన్నది తిరగడానికి ఛాన్స్ లేదనమాట. చూడొచ్చు, ఫ్యాన్ బ్లేడ్కి ఐస్ గడ్డలు కట్టేసింది. సో ఫ్యాన్ తిరగదు. ఫ్యాన్ తిరగకపోతే కిందకి కూలింగ్ ఎలా వెళ్తుంది? వెళ్దు. ఇక్కడున్న ఫ్యాన్ తిరిగితేనే ఆ సైడ్ ఒక క్యాబినెట్ ఉంటుంది, ఓపెన్ క్లోజ్ చిన్న డోర్స్ లాగా ఉంటాయి దానికి, అంటే 1 2 3. అలాగే మ్యాక్సిమం మినిమం కూలింగ్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఒక నాబ్ అన్నది ఉంటుంది. అక్కడ ఓపెన్లో ఉండి ఈ ఫ్యాన్ తిరిగితే మాత్రమే కూలింగ్ పై క్యాబినెట్ నుంచి కింద క్యాబినెట్కి కూలింగ్ త్రో అవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఫ్యాన్ తిరగదో పైన ఐస్ ఫార్మింగ్ అవ్వడం వల్ల పై క్యాబినెట్కి ఏదో లైట్గా కూలింగ్ ఉంటుంది, బట్ ఫుల్గా ఉండదు. కింద క్యాబినెట్కి అయితే అస్సలు కూలింగ్ ఉండదు. ఏ మెటీరియల్స్ పెట్టుకున్నా సరే పాడైపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఇప్పుడు ఐస్ వెంటనే కరగాలంటే మన దగ్గర వేరే ఆప్షన్స్ ఏం లేవు. అలాగని మనకు వర్క్ ఎక్కువ టైం లేట్ అవ్వకుండా ఉండాలంటే మన దగ్గర సింపుల్గా గ్యాస్ మీద కొంచెం హాట్ వాటర్ అన్నది ఒక 2 3 లీటర్స్ పెట్టుకొని చిన్న గ్లాస్ తీసుకొని కొంచెంగా వాటర్ పోస్తే హాట్ వాటర్ ఐస్ మీద పడితే ఏమవుద్ది, చాలా స్పీడ్గా కరిగిపోద్ది అనమాట. నార్మల్ వాటర్ పోస్తే కరుగుతుంది, బట్ హాట్ వాటర్ పోస్తే చాలా స్పీడ్గా అచ్చల కింద చాలా స్పీడ్గా అయితే కరిగిపోతుంది. ఇప్పుడు హాట్ వాటర్ వేసి చూడండి, మొత్తం మీద ఐస్ పలకలు అన్నట్లని ఒకటి చాలా జాగ్రత్తగా రిమూవ్ చేస్తున్నాం. అలాగే అక్కడ కొన్ని పార్ట్స్ ఏమన్నా పాడవి ఏమన్నా ఉంటే వాటి మీద వాటర్ పడకుండా చూసుకుని జస్ట్ కాయిల్ మీదే పడేటట్టు చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. మొత్తం మీద ఐస్ అయితే మొత్తం మీద రిమూవ్ చేసాం. అయితే ఏం లేదు. ఇప్పుడు ఒకసారి పవర్ సప్లై అన్నది ఆన్ చేసి ఫ్యాన్ మూమెంట్ అంటే ఫ్యాన్ తిరుగుతుందా లేదా అన్నది తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్ తిరిగింది అనుకోండి, టైమర్ ప్రాబ్లం ఉన్నా ఐస్ ఫ్రీజింగ్ అవుతుంది. ఎందుకంటే హీటర్కి సప్లై వెళ్ళకపోతే ఐస్ ఫార్మింగ్ అయిపోద్ది. నెక్స్ట్ హీటర్ పోతే ఏమవుద్ది, హీటర్ ఆన్ అవ్వకపోతే ఐస్ గడ్డలు కడేసి ఫ్యాన్కి ఐస్ అడ్డం వచ్చి ఫ్యాన్ ఆపేస్తాయి. లేదంటే కంప్లీట్గా ఫ్యాన్ పోయినా మనకి గడ్డలు కట్టేసి కూలింగ్ అన్నది కిందకి వెళ్ళకుండా ప్రాబ్లం అవుతుంది. సో ఫైనల్గా ఇవన్నీ క్లీన్ చేసుకుని ఐస్ ఫ్రీజింగ్ ఎక్కడ లేకుండా నీట్గా హాట్ వాటర్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఫ్యాన్ అయితే మూమెంట్స్ ఫ్రీగా తిరగట్లేదు, చేత్తో తిప్పినా సరే ఫ్రీగా తిరగట్లేదు, స్టక్ అవుతుంది. ఒకసారి పవర్ అయితే పెట్టి ఆన్ చేసి చూద్దాం. అయినా సరే కనుక ఫ్యాన్ తిరగకపోతే అప్పుడు మనం ఫ్యాన్ మోటార్ అన్నది కొత్తది రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్విచ్ అన్నది ఆన్ చేసాం. ఆన్ చేసి టెస్టర్తో కొంచెం మూమెంట్ ఇద్దాం. చూడండి, మూమెంట్ ఇచ్చినా సరే ఫ్యాన్ అనేది తిరగట్లేదు, అంటే ఫ్యాన్ మోటార్ అనేది ఖరాబ్ అయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్యాన్ మోటార్ అనేది వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఫ్యాన్ మోటార్ పోయిందని క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఫ్యాన్ మోటార్ వేసుకుంటే దీనికి ప్రాబ్లం సొల్యూషన్ అయిపోతుంది. ఒకవేళ ఫ్యాన్ మోటార్ వేసినా అవ్వకపోతే తర్వాత టైమర్ కానీ హీటర్స్ కానీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. డబుల్ డోర్లో తలకాయ నొప్పి ఏంటంటే కంప్లైంట్ ఏదైనా సరే క్లియర్గా ఎట్ ఏ టైం అంటే సింగిల్ టైంలో కంప్లీట్ చేయలేమన్నమాట. ఒకవేళ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయితే మళ్ళీ రావాల్సి ఉంటుంది. అదే సింగిల్ డోర్ అయితే ఎన్ని కంప్లైంట్లు ఉన్నా సరే సింగిల్ అటెంప్ట్లో కంప్లీట్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. బట్ డబుల్ డోర్లో అయితే తలకాయ నొప్పి. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, మొత్తం మీద మనం అయితే మోటార్ అయితే తీసుకొచ్చాం, బట్ దాని క్లిప్ వేరు దీని క్లిప్ వేరు. సో మోటార్ అన్నది సేమే కాబట్టి నేను కట్ చేసి క్లిప్స్ ఇంటర్చేంజ్ చేశాను. అంటే పాత మోటార్ దాని క్లిప్, కొత్త మోటార్కి క్లిప్ జాయింట్ చేసి టేప్ వేస్తాను. ఇప్పుడు యథావిధిగా మనం ఎలా అయితే ఓపెన్ చేసామో సేమ్ అదే విధంగా మనం
ఫిట్ చేసుకుని లాక్ చేసి స్క్రూస్ అన్నది వేసుకోవాలి. స్క్రూస్ వేసుకున్న తర్వాత ఫ్యాన్ బ్లేడ్ అన్నది కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఫ్యాన్ బ్లేడ్ లూజ్గా ఉన్నా సరే మోటార్ తిరుగుతుంది, కానీ పంకా అంటే ఒక 80 స్పీడ్లో ఒక ఫ్యాన్ మోటార్ తిరుగుతుందంటే ఫ్యాన్ బ్లేడ్ బ్రేక్ అయినా ఫ్యాన్ బ్లేడ్ బాగోపోయినా సరే స్పీడ్ అనేది రెడ్యూస్ అయిపోద్ది. అంటే టైట్ గ్రిప్ ఉండాలన్నమాట మోటార్ షాఫ్ట్కి. అప్పుడే అది ఏ ఆర్పిఎంలో అయితే తిరుగుతుందో అదే ఆర్పిఎంలో పంక కూడా తిరుగుతుంది. ఒకవేళ అటువంటి టైంలో స్లోగా లూజ్గా అటు ఉంటే కొంచెం టేప్ అయినా లేదంటే లైట్గా దారపు రీల్ అన్నీ వేసి అప్పుడు పంకని అన్నది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద వైరింగ్ అయితే మనం ఎక్కడ టచ్ అవ్వకుండా నీట్గా టేప్ చేస్తే వెనకాల బ్యాక్ సైడ్ కరెక్ట్గా సెట్ చేసుకుని మోటార్ అయితే సెట్ చేస్తాం. ఇప్పుడైతే పంక బ్లేడ్ కూడా పెట్టేసాం. చూడండి కొంచెం లూజ్గా అయితే వెళ్ళింది. నేను ఏం చేశానంటే తర్వాత కొంచెం చిన్నది ఒక దారం అన్నది చుట్టి లాక్ చేసిన తర్వాత టైట్గానే ఉంది. మొత్తానికి లోపలికి తోసేయకూడదు బ్లేడ్, అలాగని కంప్లీట్గా ఓపెన్గా కూడా ఉండకూడదు. జస్ట్ దానికి ఈక్వల్గా లాక్ అయ్యేటట్టు పెట్టుకుని ఫ్రీగా మూమెంట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి స్విచ్ ఆన్ చేస్తే మోటార్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కంప్రెసర్ ఆన్ అవుద్ది, అక్కడ ఉన్న ఫ్రీజర్ కాయిల్ అనేది కూలింగ్ అవుద్ది. ఆ కూలింగ్ అయిన ప్లేస్ నుంచి ఆ ఫ్యాన్ తిరగడం వల్ల కింద క్యాబినెట్ కూలింగ్ వెళ్తుంది, అలాగే పై క్యాబిన్ కూడా ఫుల్గా ఐస్ ఫార్మింగ్ అయ్యేటట్టు గడ్డలు కట్టేటట్టు కూలింగ్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి ఫ్యాన్ మోటార్ ఎలా రీప్లేస్మెంట్ చేయాలి, నెక్స్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో కంప్లైంట్స్ ఏటేటి వస్తాయి, అలాగే దీని క్యాబినెట్ ఎలా ఓపెన్ చేయాలి, ఐస్ ఫ్రీజింగ్ అయితే ఆ ఐస్ని ఎలా కరిగించాలి, అలా కొన్ని విషయాలు అయితే నేర్చుకున్నారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ డబుల్ డోర్, సింగిల్ డోర్, అలాగే వాషింగ్ మిషన్స్, ఏసీలు ఇలాగా అన్ని వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. మన ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అయితే చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి క్యాబినెట్ అయితే ఫిట్ చేస్తాను. తర్వాత అయితే మనం ఫ్రిడ్జ్ ఆన్ చేసుకుని డోర్స్ క్లోజ్ చేసుకుంటే ఒక 1 అవర్కి కూలింగ్ అవుతుంది. ఎందుకంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అంత స్పీడ్గా అవ్వదు. ఎందుకంటే పైది అయిపోతుంది, పైది అయితే ఒక 15 మినిట్స్లో ఫుల్ కూలింగ్ చూపిస్తుంది, కానీ కింద క్యాబిన్ అంత త్వరగా రాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.